నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ముందుగా శివాబీ ప్రేక్షకులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. గూడూరులోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కు దాతలు అందజేసిన ట్రాఫిక్ బార్కెట్స్ మరియు చెక్ పోస్టులను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ గీత. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నగదు చెక్కులు అందజేసిన పురపాలక మంత్రి పొంగూరు నారాయణ. నెలవంక కనిపించడంతో గూడూరులో మిన్నట్టిన సంబరాలు. స్థానిక మసీదు వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్న ముస్లిం సోదరులు. వైభవంగా అమ్మవార్ల గ్రామోత్సవాలు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు, మనుబోలు ప్రాంతాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణ. అనంతరం గ్రామోత్సవం విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మద్యం తాగి వాహనాలు నడపొద్దని డీఎస్పీ గీత సూచించారు. గూడూరుకు చెందిన విశ్వసాయి బిల్డర్స్ వారు ట్రాఫిక్ బార్కెట్స్ మరియు చెక్ పోస్టులను ఆమె ప్రారంభించారు. 2వ పట్టణానికి చెందిన విశ్వసాయి బిల్డర్స్ నిర్వాహకులు ట్రాఫిక్ బార్కెట్ మరియు చెక్ పోస్టులను 2వ పట్టణ పోలీసులకు అందజేశారు. వాటిని డీఎస్పీ గీత ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీత మాట్లాడుతూ నిరంతరం రోడ్డు ప్రమాదాలు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయన్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వాహన చోదకులకు సూచించారు. ట్రాఫిక్ కంట్రోల్ కు బార్కెట్స్ అందజేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. డోనాస్ ఎస్పెషల్లీ సునీల్ గారు అండ్ సురేష్ గారు అండ్ అదర్స్ ట్రాఫిక్ బ్యారికేడ్స్ అండ్ చెక్ పోస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దయచేసి వీటి మీద రాసిన ఒకసారి చదువుకొని వెళ్ళండి. ఇవేంటంటే మెయిన్గా ఈ వై జంక్షన్ అనే దగ్గర, ఎస్పెషల్లీ 2 టౌన్ లిమిట్స్లోని వై జంక్షన్ దగ్గర ఎక్కువ నాన్ ఫ్యాటల్ కానీ ఫ్యాటల్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్. ఇవన్నీ గమనించి ఈ యాక్సిడెంట్ జరిగే టైంలో కూడా వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే డోనాస్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఇబ్బంది పడ్డారు. సో ఇంకెవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ బ్యారికేడ్స్ కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ చెక్ పోస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్స్ పెద్దవాళ్ళ అందరి తరఫున నేను వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అండ్ దయచేసి ప్రజలు గమనించండి, వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ట్రిపుల్ డ్రైవింగ్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ చేయకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కూడా చాలా కేసెస్ బుక్ చేశాము. ఇంతకుముందు ఏంటంటే పెట్టి కేసెస్ అంటే ఏదో ఫైన్ వేసి పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండదు. ఛార్జ్షీట్ వేస్తాము, కోర్టు ముందు లేకపోతే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నాము. దయచేసి ఇవన్నీ గుర్తుంచుకోవాలని కోరుకున్నాము. అండ్ ముఖ్యంగా ఇది కూడా మెయిన్ ఎస్పెషల్ ఆటోస్ కూడా ఈ ఆర్టీసీ బస్సెస్కో లేకపోతే స్కూల్ బస్సెస్కో వాటికన్నా ముందు వెళ్ళాలని, స్పీడ్గా వెళ్ళాలని ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇది దయచేసి వద్దు. మీ ఒక్కరే కాదు, మీ వెనకాల మిమ్మల్ని నమ్ముకొని చాలామంది ఉంటారు ప్యాసింజర్స్. వాళ్ళని గుర్తు పెట్టుకొని మీరు డ్రైవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే అనుకోకుండా ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ ఇవ్వడం, జనాలందరూ కూడా ఎక్కువ స్పీడ్గా ర్యాష్గా వెహికల్ డ్రైవ్ చేయడం, వీటి వలన ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అనుకోకుండా ఒక 2 months బ్యాక్ మా పార్ట్నర్ జగదీష్ నాయుడు అని ఆయన కూడా యాక్సిడెంట్ అయ్యి ఈరోజు కూడా ఆయన ఇంకా బయటికి రాలేదు. ఇంకా ఆయన ట్రీట్మెంట్లో ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలుగా మన వంతు మనం కూడా కొంత చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అదే టైంలో మన సిఐ గారు 1-2 సార్లు మోటివేట్ చేశారు, ఏదో ఒకటి మీరు చేయండి అని అన్నారు. సో దానివల్ల ఆయన యొక్క ప్రోద్బలము మేము కూడా ఈ సఫరింగ్ అనేది అనుభవించాం కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఒక చిన్న ఇది చేయగలిగాము. ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి
ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాసులు, సురేష్, సునీల్, బాలకృష్ణంరాజు, దశరథ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ నూతన కమిటీ చైర్మన్ సురేష్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్ లో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా జరిగింది. గూడూరు పట్టణంలోని కాశీ లేఅవుట్ లో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ రోహిణి, గౌరవ సలహాదారులుగా కొండా మునిరత్నం, కమిటీ అధ్యక్షుడుగా సురేష్ రెడ్డి మరియు 30 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. దేవాలయంలో వారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడు సురేష్ రెడ్డి మాట్లాడుతూ దాతల సహకారంతో ఎన్నో సంవత్సరాల నుండి అనుకుంటున్న అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం పూర్తయిందన్నారు. దీన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. స్వామి వారికి సేవ చేయాలంటే ఆలోచన ఉన్నవారు ఎవరైనా మా కమిటీలోకి రావచ్చని తెలిపారు. అందరి సహాయ సహకారాలతో అయ్యప్ప స్వామి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు. దాంతో మన గుడి వాళ్ళు మొదలు పెట్టుకొని చేసుకుంటూ వచ్చి ఒక ఇప్పుడు మన కోటేశ్వరరావు సార్ గారు చెప్పినట్టు ఒక 1.5 year లోపల అంతా కంప్లీట్ చేసేసి ఎవరు ఊహించినంత బాగుగా గుడిని నిర్మించి ఆయన్ని ప్రతిష్ఠించాం. కుంభాభిషేకానికి ఒక 1 week ముందర మళ్ళీ మన కమిటీ వాళ్ళంతా మళ్ళీ మన దగ్గరకు వచ్చి సార్ కుంభాభిషేకంకి మీరు ఉండాలా, మీ చేత చేపించాలా, మేము అనుకుంటున్నామండి, మన మేడం గారు మీరు ఉంటారండి అని చెప్పి అన్నప్పుడు అక్కడ నాకెందుకో అయ్యప్ప స్వామి నా మీద పెద్ద బాధ్యత పెడుతున్నట్టున్నారు. ఇంతమంది పెద్దవాళ్ళు ఇంతమంది ఉండగా ఈ అవకాశం నాకు నా కుటుంబానికి మాత్రం ఆయన ఎందుకు ఇస్తున్నాడో, అందరితో పాటుగా నన్ను ఎందుకు ఈ బాధ్యత పాలు పంచుకోమని చెప్తున్నారో ఆయన ఆశీర్వాద బలం అని నేను ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చానండి. నేను చేయగలిగిన సేవ ఏమున్నా సరే నా శక్తి వంచన లేకుండా ఈ అయ్యప్ప స్వామికి ఈ గుడికి నేను చేసి నేను దీన్ని బాగా డెవలప్ చేసే ఒక సదుద్దేశంతో అలాగే నేను కుంభాభిషేకం కోసం ఉంటానని అన్నాను. ఆ 3 రోజులు ఉన్నాను, మొత్తం చేసాము. 3 రోజుల తర్వాత నేను వస్తూ మామూలుగా ఏముంది ఇక్కడ ఏం చేయాలా ఏం చేసుకుందామా అని వీళ్ళతో డిస్కస్ చేసుకుంటా పోతూ వస్తున్నాము. గురువు గారు ఇక్కడికి వస్తూ మాకు సలహాలు చెప్తే చేస్తూ దాన్ని చేసుకుంటూ వస్తున్నాము. వీళ్ళు మళ్ళీ వాళ్ళే మన మిగతా ఇంకా మరికొందరు మాట్లాడారు. వారికి ఎప్పటికీ ఉంటాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకు అసలు ఈ స్థలం రావడం మన మునిరత్నం గారు, కొండా కాశీ గారు, వారికి వారి కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. వారికి చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఈ స్థలాన్ని వాళ్ళు ఇక్కడికి పెద్ద మనసుతో డొనేట్ చేయడం అనేది అభినందించదగ్గ విషయం. ఎప్పటికీ మీ పేరు ఈ గుడి ఉన్నంతకాలం ఉండిపోతుంది. మీరు చాలా అదృష్టవంతులు. ఇలాంటి కార్యక్రమానికి మీ సహకారాన్ని అందించి భగవంతుడి కృపకు పాత్రలైన దానికి. అలాగే ఇక్కడ మనకు ప్రతి కూడా ఫస్ట్ ఎన్నుకున్నారు, నన్ను చైర్మన్ రోజు ఎన్నుకున్నారు. ఏదో భగవంతుడి దయ వల్ల టెంకాయ కొట్టాల సంవత్సరాలు గుడి అయిపోయింది మీ అందరి ఆశీస్సులతో. ఇప్పుడు ఏంటంటే కొత్త కమిటీ గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ రోహిణమ్మ గారు నేను ఉంటున్నాము. ఈ కార్యక్రమం అంతా కూడా సురేష్ రెడ్డి గారు చైర్మన్ చేస్తున్నాము. ఈరోజు దాని కమిటీ పెట్టాము. సెక్రటరీ శివాయి గారిని 5 మంది ఈ కమిటీలో సంవత్సరంలో స్వామి కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి, కోటి, మునిరత్నం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని నారాయణ మెడికల్ క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. నెల్లూరులోని నారాయణ మెడికల్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సీఎం సహాయ నిధి చెక్కులను బాధిత కుటుంబాలకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. 15 మంది లబ్ధిదారులకు కలిపి 17,82,382 రూపాయలకు సంబంధించి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఉగాది పర్వదినాన పేదలకు సీఎం సహాయ నిధి చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా లక్షల మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. నిరుపేదలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే చెక్కులు అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. సీఎం రిలీఫ్కి అప్లై చేసుకున్నారు. అనేక కారణాలు, మెజారిటీ
హెల్త్ కారణాలతో. వాళ్ళకి మొత్తం 17,82,382 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఆ చెక్కులన్నీ ఆ 15 మందికి యాక్చువల్గా పంపిణీ చేశాం. 4వ డివిజన్లో ఒకరికి, 6వ డివిజన్లో ఒక ముగ్గురికి, 8వ డివిజన్లో ఒకరికి, 9వ డివిజన్లో ఒకరికి, 10వ డివిజన్లో ఒకరికి, 16 డివిజన్లో ఇద్దరికి, 39వ డివిజన్లో ఒకరికి, 42లో ఒకరికి, 48వ డివిజన్లో ఒకరికి, 50వ డివిజన్లో ఒకరికి, 53వ డివిజన్లో ఒకరికి. ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి నుంచి 17,82,382 మంది. ఇంత మొత్తంలో 15 మందికి సహాయం చేసిన ముఖ్యమంత్రి గారికి ఆ ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు లక్షల మందికి ఈరోజు వారి యొక్క సహాయ నిధిని చేస్తున్నారు. ఎందుకంటే అనుకోకుండా కొన్ని కారణాల వల్ల కొన్ని హెల్త్ బాగాలేకుండా రావటం, వాళ్ళు పెట్టుకోలేకుండా పోవటం అటువంటివి జరుగుతుంటే వాళ్ళని ఎమ్మెల్యేల ద్వారా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్స్ తీసుకొని ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని రంగనాయకుల స్వామి దేవాలయ ఘాట్ ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రంగనాయకుల స్వామి ఘాట్ పనులు తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపారు. దేవాలయ అభివృద్ధిపై మా ప్రభుత్వం దృష్టి పెడుతుందన్నారు. ఘాట్ లో పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. स्तन भरणमित शुभ्रवस्तु अवतरीयां लक्ष्मी दीपे गजेंद्र ముందు విజువల్ దీని దేవస్థానం ఎందుకు పిలిచారు? ఎస్సీ గారు, పార్లమెంటరీ గారు ఎవరు 2 సార్లు పిలిచినా ఎవరు వేయలేదు సార్. అలా నన్ను పిలిచి పార్లమెంట్ కూడా ఇస్తాం, మీరే ఓకే అదేం కట్టారా సరే, పనులు అయిపోయింది. ఇప్పుడు దీని ఏం చెప్పండి, ఇప్పుడు టెండర్ క్లోజ్ అయిపోయింది. సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే కన్నికా పరమేశ్వరి టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది. తర్వాత రంగనాయక స్వామి టెంపుల్. ఈ రంగనాయక స్వామి టెంపుల్లో రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు సోమవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నెలవంక కనిపించడంతో ఆదివారం సాయంత్రం గూడూరు పట్టణంలోని మసీదు వద్ద ముస్లిం సోదరులు సంబరాలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సంబరాల్లో జహంగీర్, ముత్తూజా, ముబీన్ సద్దాం, అఖిల్, ఆసిఫ్, సాదిక్, అహ్మద్ బాషా మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.
ఉపవాస దీక్షల్ని చేసినటువంటి ముస్లిం సోదరులు ఈరోజు నెలవంక కనబడటంతో బాణాసంచా పేల్చి ఉత్సాహంగా యువత మొత్తం ఈద్ ముబారక్ని తెలియజేసుకోవడం జరిగింది. అలాగే రేపు ఈద్ ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఇదే విధంగా ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పి ఈ నెల రోజులు ఏ విధంగా అయితే ఒకరికొకరు ముస్లిం సోదరులు సహాయం చేసుకుంటూ ఒకరికొకరు కలిసిమెలిసి ఎలా ఉండారో ఇదే విధంగా గడిపే విధంగా అందరూ మన జామియా మసీదులో చిన్న పెద్ద అందరూ కలుసుకుని ఎంతో ఆనందంగా పండుగ గడుపుకునే రోజు రేపు ఉదాహరణ ఇదే రోజున మేము పండుగ రంజాన్ చేసుకునే రోజు. మేము 12 నెలలు ఉపవాసం లేకుండా ఒక నెల రోజులు దేవుడి కోసం ఉపవాసం ఉండి ఎంతో దీక్షంగా నిలబడి ఈరోజు ఆనందంగా దాన్ని విరిచి ఈరోజు ఆనందంగా మేము గడుపుకుంటున్నాం. ఇదే విధంగా గూడూరులో ఉన్న ప్రజలు హిందూ ముస్లిమ్స్ అంతా కలిసి బాయ్ బాయ్ అని చెప్పి ప్రతి ఒక్కరూ ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ పండుగ అందరూ కలుపుకొని అందరూ చేసుకుని సోదరీమణులు కఠోర ఉపవాస దీక్ష నిర్వహించి ఈ రోజుల్లో ముగియడంతో మన జామియా మసీద్ యువత ఆనందంతో తపాసలను అలాగే బాణసంచాలను కాల్చి ఆనంద ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. రేపు ఉదయం నమాజ్ టైమింగ్స్ మన ఈద్గాలు 9 గంటలకు, మన జామియా మసీదులో 10 గంటలకు జరుగుతుందనేసి తెలియజేస్తున్నాను. అందరూ గూడూరు పట్టణ ప్రజలందరూ గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో ఉగాది సందర్భంగా గూడూరు సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో సంగీత నృత్య పోటీలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు పట్టణ ప్రముఖులు ఇందర్సేనమ్మ, డాక్టర్ రోహిణి, సంస్కృతి సమ్మేళనం కార్యదర్శి మునిగిరీష్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కట్టా మురళీకృష్ణ, అనిల్, డాన్స్ మాస్టర్ మల్లిక, చిన్నారులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వీటి కొరకు ప్రారంభించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ సంస్కృతి సమ్మేళనం గూడూరు. ఆ ఖ్యాతి, ఆ ఘనత గూడూరుకే దక్కింది. ఈ సంస్థ ప్రారంభించిన కరెక్ట్గా 20 సంవత్సరాలకి పెద్దలందరూ కూడా అప్పట్లో ఉన్నటువంటి సంస్కృతి సమ్మేళనం పెద్దలందరూ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు, గండవరం సుబ్రహ్మరెడ్డి గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా పొన్నలూరు వీరరాఘవరెడ్డి సంగీత నృత్య పాఠశాలని 51 సంవత్సరాల ముందు ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా మధ్యలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఈ సంగీత నృత్య పాఠశాల ద్వారా గతంలో లలితాంబ గారు, చాలామంది పాత పేరెంట్స్ అందరికీ తెలిసి ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు, వారి తర్వాత మల్లిక గారు, వారిని ఆమె సజెస్ట్ చేసి నా తర్వాత రేపు కేరళలో కూడా చేస్తున్నాము. ఇంకొక ఏప్రిల్ 10వ తేదీ 6 రాష్ట్రాలు అవుతున్నాయి. ఇలాగే అన్ని రాష్ట్రాల్లో చేయాలని కోరుకుంటూ విదేశాల ప్రోగ్రాంలు కూడా చేయాలని కోరుకుంటున్నాము. ఇలాంటి ప్రోగ్రాంలు చేయడమే కాదు, ఇలా చెయ్యాలి అని అంటే కొందరు సపోర్ట్ కావాలి. ముఖ్యంగా చెప్పాలంటే మా వారు, ఆయన ఒప్పుకొందే ఇంట్లో అందరికీ తెలిసిందే, ఒక అడుగు బయట పెట్టాలన్నా కష్టమే. మా వారు ఒప్పుకోవాలి అంటే కొందరు అత్తగారులు రే గమ్ముకుండ్రా టీవీలు చూసుకుంటూ టైం వేస్ట్ చేసే బదులు ఈ డాన్స్ అనేది, సంగీతం అనేది చాలా అవసరం. ఎంత వయసు అయినా కూడా ఎక్సర్సైజ్ కూడా డ్యాన్స్ వల్ల ఊరికనే ఆ పని బాట లేకుండా పని కాదు ఇది. ఎక్సర్సైజ్ కూడా దీనికన్నా మించిన ఎక్సర్సైజ్ ఇంకేది ఉండదు. కాబట్టి శారీరకంగా కూడా వాళ్ళు బాగా యాక్టివ్గా ఉంటారు. ఎక్కడన్నా పైన క్లాసులకు వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కడెక్కడ కూడా డిఫరెంట్ కాలేజెస్కి అంతా వెళ్తారు. అక్కడ ఇవి నేర్చుకొని ఉంటే అక్కడ కాంపిటీషన్స్లో ఈజీగా నెగ్గగలుగుతారు.
మా పాప కూడా ఇక్కడే ఇదే స్కూల్లో 40 సంవత్సరాల క్రితం 39 సంవత్సరాల క్రితం లలితాంబ దగ్గర ట్రైనింగ్ అయింది. ఇప్పుడు వాళ్ళు బాంబేలో ఉంటారు. వాళ్ళకి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి అక్కడ వినాయకుడు పండగలు బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అక్కడ డ్యాన్స్లో పార్టిసిపేట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంది. ఒక వారం క్రితం కూడా వాళ్ళ పాప వస్తే కూడా ఎందుకంటే ఆయన డ్యాన్స్ చేసే టైం వచ్చి ప్రదోషకాలం. అక్కడ విష్ణు ఇప్పుడు కూడా చిదంబరంలో విష్ణు రంగనాథ స్వామిగా పడుకొని ఉంటాడు ఆయన డ్యాన్స్ చూస్తూ అక్కడ. కాబట్టి ఈ రోజున మనకు కొత్త సంవత్సరం ఈ స్టేజ్ మీదకి వచ్చి అందరినీ ఆనందింపజేశాడు. విష్ణువుని ఎట్ట చేశాడో ఈరోజు వేసిన ప్రతి ఒక్క పిల్లలు మెడ్రాస్ని మరిపింపు చేసేటట్టుగా చేశారు. నాకు మెడ్రాస్ డ్యాన్స్ అంటే 37 సంవత్సరాలు నేను మెడ్రాస్లో మా ఇంటి పక్కనే నారదగాన సభ, పెద్ద పెద్ద వాళ్ళందరూ అక్కడ డ్యాన్స్ చేస్తారు. కానీ అదే దృష్టిలో ఉండేదాన్ని నేను. కాకపోతే ఈరోజే నేను ఫస్ట్ టైం మల్లిక డ్యాన్స్. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవీ నగర్ లో వెలసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవాలయంలో ఉగాది సందర్భంగా అమ్మవారు శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, బాణాసంచా వేడుకలు, విద్యుత్ దీప కాంతులతో అమ్మవారిని విశేషంగా అలంకరించి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండు, తప్పెట్లు, విచిత్ర వేషధారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేవస్థాన కమిటీ వారి ఆశీస్సులతో, దేవస్థాన కమిటీ వారి సూచనలతో బాణాసంచ కాలుస్తున్నారు. ఈ బాణాసంచని అందరూ వారితో తిరిగిన సహకరించిన మనుగోలులో కొలువై ఉన్న గంగమ్మ దేవాలయంలో ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో గొల్లల వేడుకలు ఘనంగా జరిగాయి. అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉభయదాతలుగా బొమ్మిరెడ్డి పార్దేశ్వర్ రెడ్డి, చైతన్య, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ
గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలసి ఉన్న శ్రీ గంగా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉగాది సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గంగమ్మను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెనాలి బ్యాండ్, తప్పెట్లు, యువత నృత్యాలు ఆకట్టుకున్నాయి. గొల్లల వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గంగమ్మ సర్వము నీవని నమ్మితిమమ్మ, మరువక నీదు పూజలు చేసి పసుపు కుంకుమలు పెట్టెదము తల్లి. చల్లనైన మా చక్కని గంగమ్మ సర్వము నీవని నమ్మితిమమ్మ, మరువక నీదు పూజలు చేసి పసుపు కుంకుమలు పెట్టెదము తల్లి. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మా. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మా. దయగల్లా మా తల్లివి నీవని దండాలు నీకు పెట్టితిమమ్మా. దయగల్లా మా తల్లివి నీవని దండాలు నీకు పెట్టితిమమ్మా. అందరినీ కాపాడేతందుకు గ్రామ దేవతగా వెలిసావు గంగమ్మ. మనుబోలు కోదండ రామపురంలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ఉగాది సందర్భంగా పంచామృతాలు, పసుపు, కుంకుమలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. గ్రామ పొంగళ్లు, అంబలి కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు. దేవి ఖడ్గమాల అర్చనలో మహిళలు పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేశారు. రాత్రి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పోలేరమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. శరణు శరణు మాయమ్మ శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ, ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవానీ తల్లి భవానీ. శరణు శరణు మాయమ్మ శరణు మా పోలేరమ్మ తల్లి మాయమ్మ, ఆదిశక్తివి పరాశక్తివి అమ్మ భవానీ తల్లి భవానీ. బ్రహ్మంగారికి నిప్పులు తెచ్చిన కాళీమాతవు పోలేరమ్మవు శరణు శరణు. మనుబోలులో శ్రీ సత్యసాయి ఇన్స్పైర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది సందర్భంగా అమ్మవారికి బ్రహ్మోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी।
గూడూరు పట్టణంలో కొలువైయున్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో ఉగాది సందర్భంగా లక్ష్మీ అమ్మవారిని విశేషంగా అలంకరించి కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. అలాగే బజారు వీధిలో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం కాంతాయ ఓం పద్మప్రియాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం సత్యై నమః ఓం విమలాయ నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై లక్ష్మీ నమః ఓం వసుప్రదాయ నమః ఓం శుభాయ నమః ఓం గోపాదాభ్య ఓం మరుత పరమాత్మ పరమాగతి పరం బ్రహ్మ పరమాశోచి కృష్ణాజనామరో ఫలము గశ్చన్ మనోరదాన్నక్షరావప్ప నమస్తేస్తు మహామాయ లక్ష్మీ నమోస్తుతే బ్రహ్మచ బ్రహ్మాచాయు ओम कल्याण नमः ओम महागौरी नमः ओम सर्वकल्पदाय नमः ओम सर्वगजदाय नमः ताय नमः ओम विद्याय नमः ओम देवताय नमः ओम कामक्रोधवर्जिताय नमः ओम सुजाय नमः ओम जयाय अस्त्राय नमः ओम बाध्ये नमः ओम ब्रह्मांडकोटि समस्तापने नमः ओम कोटेशाय. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. గూడూరులోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కు దాతలు అందజేసిన ట్రాఫిక్ బార్కెట్స్ మరియు చెక్ పోస్టులను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన డీఎస్పీ గీత. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి నగదు చెక్కులు అందజేసిన పురపాలక మంత్రి పొంగూరు నారాయణ. నెలవంక కనిపించడంతో గూడూరులో మిన్నట్టిన సంబరాలు. స్థానిక మసీదు వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్న ముస్లిం సోదరులు. వైభవంగా అమ్మవార్ల గ్రామోత్సవాలు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు మనుబోలు ప్రాంతాల్లో అమ్మవార్లకు విశేష అలంకరణ. అనంతరం గ్రామోత్సవం. విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.